నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ హెల్త్. మనం ఈ మధ్య కాలంలో గమనించినట్లయితే క్యాన్సర్ అనేది ఎక్కువగా వినిపిస్తోంది. ప్రతి ఒక్క కుటుంబాల్లో ప్రతి ఒక్కరిని పీడిస్తున్న సమస్యగా చెప్పుకోవచ్చు మనం. అయితే ఎక్కువగా ఈ క్యాన్సర్ అనేది మనం మహిళల్లో ఎక్కువగా చూస్తున్నాం. బ్రెస్ట్ క్యాన్సర్ అవ్వచ్చు, సర్వైకల్ అవ్వచ్చు, లేదా ఓవేరియన్ క్యాన్సర్, ఇలా చాలా రకరకాల క్యాన్సర్స్ని మహిళల్లో ఎక్కువగా చూస్తున్నాం. సో ఈరోజు అసలు మహిళల్లో క్యాన్సర్ ఎందుకు వస్తుంది, ఒకవేళ రాకుండా ఉండాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది, అలాంటి కంప్లీట్ డీటెయిల్స్ వివరించడానికి ప్రస్తుతం మనతో పాటు జాయిన్ అవుతున్నారు సీనియర్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ గీతా నాగశ్రీ గారు. నమస్తే అండి, వెల్కమ్ అండి నాగశ్రీ గారు, గీతా నాగశ్రీ గారు. నమస్కారం అండి. నమస్కారం. ఎస్ అండి. ఓకే, ఒకవేళ మీరు డాక్టర్ గారితో మాట్లాడాలనుకుంటే ఖచ్చితంగా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే మేడంతో మాట్లాడచ్చు. యాక్చువల్గా గీతా నాగశ్రీ గారు, మనం రీసెంట్గా క్యాన్సర్ గురించి ఎక్కువగా వినిపిస్తోంది. అలాగే మహిళల్లో ముఖ్యంగా చూసుకున్నట్లయితే మహిళల్లో బ్రెస్ట్కి అవ్వచ్చు, లేదా ఓవేరియన్ క్యాన్సర్, అలాగే సర్వైకల్ క్యాన్సర్ ఎక్కువగా వింటూ ఉన్నాం. అసలు ఎందుకు మహిళల్లోనే ఎక్కువగా క్యాన్సర్ లక్షణాలు కనపడడానికి కారణం ఏంటంటారు? అంటే పురుషుల్లో వచ్చే ప్రతి క్యాన్సర్ మహిళల్లో కూడా రావచ్చమ్మా. కానీ దానికి ఎక్స్ట్రా ఏంటంటే మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్ అండ్ గైనకలాజికల్ క్యాన్సర్స్ అధిక శాతంలో ఉంటాయి. కాబట్టి ఎందుకు ఎక్కువగా మహిళల్లో క్యాన్సర్ అనేది వినిపిస్తుంది. ప్రత్యేకంగా బ్రెస్ట్ క్యాన్సర్ అంటే మహిళల్లో అత్యధిక స్థానంలో వచ్చే క్యాన్సర్ ఏంటంటే మొదటి స్థానంలో ఉంది బ్రెస్ట్ క్యాన్సర్. అంతకుముందు సర్వైకల్ క్యాన్సర్ ఉండేది, ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ హెస్ ఓవర్టేకెన్ 1 in 28 women వచ్చే అవకాశం ఉందని గణాంకాలు చెప్తున్నాయి అన్నమాట. ఓకే, అంటే లైక్ మనకి దేని వల్ల, అంటే ఫుడ్ లో చేంజెస్ అనుకోవచ్చా, లేదా హార్మోనల్ చేంజెస్ అనుకోవచ్చా, అంటే ఎందుకు ఇలాంటివన్నీ ఈ మధ్య కాలంలో ఎక్కువగా వినిపిస్తున్నాయి అంటారు? అంటే ఇవన్నీ కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ అని చెప్పుకోవచ్చు అండి. ఇది కారణము అంటూ అడిగితే మనకు ఖచ్చితంగా ఇది కారణము అంటే అది చాలా చెప్పలేము. కొన్ని అసోసియేటెడ్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి అన్నమాట. ఆ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటంటే ఇప్పుడు సగటు చూసుకుంటే అన్ని మారిపోయినాయి. ముందు జనరేషన్, మా జనరేషన్ కూడా ఇప్పుడు కూడాను ఏంటంటే ఏజ్ ఆఫ్ మెనార్కీ తగ్గింది అనమాట. అప్పుడు 14 years అయితే ఇప్పుడు 10-11 years కి మెన్సెస్ వస్తున్నాయి. ఏజ్ ఆఫ్ మెనోపాస్ పెరిగింది. 45 అట్లా వచ్చేది, ఇప్పుడు మెనోపాస్ 51, 52, 53 కూడా ఉమెన్ ఆర్ మెన్స్ట్రేటింగ్. అండ్ నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ తగ్గారు. పనులు కూడా సెడెంటరీ లైఫ్ స్టైల్స్, అమ్మాయి కూర్చొని చేసే పనులు ఎక్కువ, కష్టపడే లేదు, వ్యాయామం లేక ఊబకాయము, ఒబేసిటీ, మనం తినే ఆహారం, పీల్చే గాలి, తాగే నీరు అన్ని కలుషితమైనవి. అండ్ మనం ఆహారంలో కూడా ఇప్పుడు ఇవన్నీ పాలు కానీ, మాంసాహారం కానీ ఇవన్నీ ఆర్టిఫిషియల్లీ హార్మోన్ డ్రివెన్. ఇవన్నిటి ఇన్ఫ్లుయెన్స్ ఇంక్రీజ్ ఇయర్స్ ఆఫ్ హార్మోన్ ఎక్స్పోజర్ మన బాడీ మీద ఉంటుంది. అందుకని ఈ గైనకలాజికల్ క్యాన్సర్స్ కానీ, బ్రెస్ట్ క్యాన్సర్, ఈ హార్మోన్ రిలేటెడ్ క్యాన్సర్స్ ఎక్కువైంది. ఓకే, అంటే సాధారణంగా కొంతమందికి 3rd, 4th స్టేజ్ వచ్చే వరకు కూడా సివియర్గా వెళ్ళేసరికి కూడా తెలియట్లేదు. అంటే ముందు నుంచే తెలుసుకుంటే కాస్త ట్రీట్మెంట్ ఈజీ అవుతుందేమో. అంటే అసలు స్టార్టింగ్లో వీటి లక్షణాలు ఎలా ఉంటాయి, మనం ఈ లక్షణాలు ఉంటే క్యాన్సర్ ఏమో డౌట్ పడి వెంటనే టెస్టులు చేయించుకునేలా ఉండే మనకి ఏమైనా సంకేతాలు ఏమైనా అందుతాయంటారా? తప్పకుండా అమ్మా. ఎందుకంటే కొన్ని క్యాన్సర్స్, ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ అనుకో, స్క్రీనింగ్, బ్రెస్ట్ సర్వైకల్ క్యాన్సర్ టాప్ 2 క్యాన్సర్స్ ఇన్ ఉమెన్ కి స్క్రీనింగ్ అనేది ఉంది. స్క్రీనింగ్ అంటే అది చేయించుకోవటం వల్ల డెఫినెట్ గా ఎర్లీ డయాగ్నోసిస్ అయ్యి, అంటే ప్రీ క్యాన్సర్, కొన్ని ప్రీ క్యాన్సర్ స్టేజ్ లో డయాగ్నోస్ అయ్యి ఆ క్యాన్సర్ బారినే పడకుండా కాపాడొచ్చు. ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ అనుకో 40 దాటిన స్త్రీలు ప్రతి ఒక్కరు కూడాను మ్యామోగ్రఫీ చేయించుకోవాలి. ఓకే, 40+ వాళ్ళు చెప్తున్నారా మీరు? అవును, మ్యామోగ్రఫీ చేయించుకోవాలి. మ్యామోగ్రఫీ చేయించుకోవటం వల్ల ఇప్పుడు మనకి తగిలాలంటే బ్రెస్ట్ లో ఒక 2 centimeters, అంటే చిన్న ఉసిరికాయ చెర్రీ సైజ్ అన్నా ఉండాలన్నమాట. బట్ మ్యామోగ్రఫీ వల్ల జస్ట్ చిన్న ఆవగింజ సైజ్ లోనే మనకు తెలిసిపోతుంది. ఎర్లీ డయాగ్నోసిస్, అంత ఎర్లీగా డయాగ్నోస్ అయితే డెఫినెట్ గా more than 95%, నియర్ టు 100% క్యూర్ రేట్ ఉంటుంది. ఓకే, సో అండ్ ఇంకొకటి 40 బిలో వాళ్ళకు కూడా క్యాన్సర్ కొంతమందిలో చూస్తున్నాం కదండి, మరి వాళ్ళకి ఎలా, వాళ్ళకి కూడా ఈ టెస్ట్ చేయొచ్చా, ఇంకా వేరే ఏమైనా టెస్ట్ ఉంటాయా? 40 బిలో వాళ్ళకి కూడా క్యాన్సర్ అంటే రావచ్చు అమ్మ, రాకూడదు కదా. ఎస్పెషల్లీ మన ఇండియాలో ఎంగేజ్ బ్రెస్ట్ క్యాన్సర్స్ చాలా ఎక్కువ కంపేర్ టు ద వెస్టర్న్ పాపులేషన్ తో చూస్తే. అంటే మన యావరేజ్ ఇన్సిడెన్స్ 40 to 50, వెస్ట్ 50 to 60. ఎంగేజ్ బ్రెస్ట్ క్యాన్సర్స్ మనకి ఎక్కువే, బట్ వాళ్ళ డెన్స్ బ్రెస్ట్ ఉంటాయి కాబట్టి మ్యామోగ్రఫీ అంత ఉపయోగపడదు. హై రిస్క్ కేసెస్ లో అంటే ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళల్లో, బ్రకా పాజిటివ్ ఉన్న వాళ్ళలో డెఫినెట్ గా ముందు నుంచే 40 ముందు నుంచే స్క్రీనింగ్ స్టార్ట్ చేయాలి. అది ఎంఆర్ఐ కూడా చేయాల్సి వస్తుంది.
ఓకే. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ మధ్యకాలంలో సర్వైకల్ క్యాన్సర్ కూడా ఎక్కువగా వినిపిస్తోంది. సో సర్వైకల్ క్యాన్సర్ ఎందుకు వస్తుంది, అసలు లక్షణాలు ఎలా ఉంటాయండి? సర్వైకల్ క్యాన్సర్ అనేది హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అనే వైరస్ వలన వస్తుందమ్మా. ఆ హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అనేది సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ వైరస్. ఉమెన్ కి చాలా వాళ్ళ లైఫ్ టైమ్ లో చాలా మందికి ఎక్వైర్ అవుతుంది, కానీ వాళ్ళ ఒక ఇమ్యూనిటీ వలన ఆ వైరస్ షట్ ఆఫ్ అయిపోతుంది అనమాట. కొంతమందికి ఎప్పుడైనా ఇమ్యూనిటీ తక్కువ ఉన్నా, ఎక్కువ హై రిస్క్ వైరసెస్ సెల్స్ లో చొచ్చుకుపోయినా కానీ ఆ సెల్స్ లో మార్పు చెంది ఆ సెల్స్ అది క్యాన్సరస్ అంటే ఫస్టే క్యాన్సర్ అవ్వదు, ఫస్ట్ ప్రీ క్యాన్సరస్ స్టేజ్ గా ఉంటుంది, డిస్ప్లేషియాగా మారుతుంది. ఆ తర్వాత ఒక 10 ఏళ్ల పాటు పడుతుంది అది క్యాన్సర్ అవ్వాలి అంటే. అందుకనే ఈ సర్వైకల్ క్యాన్సర్ కి స్క్రీనింగ్ ప్యాప్స్మియర్ అన్నమాట. ఈ 10 ఏళ్ల కాలంలో ఒక్క సర్వైకల్ ఎగ్జామినేషన్ గానీ, ఒక్క ప్యాప్స్మియర్ చేసినా గానీ ప్రీ క్యాన్సరస్ స్టేజ్ లోనే ఈ సర్వైకల్ క్యాన్సర్ అనేది బయటపడుతుంది. అలాంటిది మన మన దేశంలో దురదృష్టం ఏంటంటే చాలా వరకు మహిళలు 3వ స్టేజ్ 4వ స్టేజ్ లోనే మన దగ్గరికి వస్తున్నారు. ఓకే. సో దానివల్ల ట్రీట్మెంట్ చేసినా కూడా ఫలితం ఉండట్లేదు అంటారు, రైట్? ఎటువంటి కొంతవరకు ఫలితం ఉంటుంది, బట్ కొన్ని థర్డ్ స్టేజ్ అంటే రేడియేషన్ కీమో ఇచ్చినా కూడా కొన్ని తగ్గవు. అంటే వీటికి ఎటువంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి? అంటే డిఫరెంట్ క్యాన్సర్స్ కి డిఫరెంట్ థెరపీస్ ఉంటాయా అండి? అంటే కీమోథెరపీ అలాంటివి చేస్తూ ఉంటారు కదా జనరల్ గా. డిఫరెంట్ క్యాన్సర్ డిఫరెంట్ ఉంటాయి. ఒకే క్యాన్సర్ కూడాను చాలా వేరియడ్ బయాలజీ ఉంటుందమ్మా. ప్రతి క్యాన్సర్ ని ఇప్పుడు దిస్ ఎరా పర్సనలైజ్డ్ మెడిసిన్ అన్నమాట. ఇప్పుడు 2 సెంటీమీటర్ల బ్రెస్ట్ లో 2-3 సెంటీమీటర్స్ లంప్ ఉంటే అందరికి ఒకలా ట్రీట్మెంట్ ఉండదు. వాళ్ళకి ట్యూమర్ బయాలజీని బట్టి కొంతమంది ఫస్ట్ కీమో తర్వాత సర్జరీ చేస్తాం, కొంతమంది ఫస్ట్ సర్జరీ చేస్తాం, కొంతమంది అసలు కీమోనే అవసరం పడదు, ఒట్టి సర్జరీయే చేస్తాం అన్నమాట. వాళ్ళ దీన్ని బయాలజీని బట్టి పర్సనలైజ్ ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది. ఓకే అండి. అండ్ వన్ మోర్ థింగ్, ఈ మధ్య కాలంలో మనకి హెచ్పివి వ్యాక్సిన్ అనే పేరు బాగా వినిపిస్తోంది. సో సర్వైకల్ క్యాన్సర్ ని రాకుండా ప్రివెన్షన్ కోసం మనం ఇది వేసుకోవచ్చు అని అంటున్నారు. మరి దీని ప్రభావం ఎంత వరకు ఉంటుందంటారు? హెచ్పివి వ్యాక్సిన్ చాలా అందరూ అంటే ఆల్ ఎలిజిబుల్ గర్ల్స్ అంటే టీనేజ్ గర్ల్స్, స్కూల్ గోయింగ్ అండ్ కాలేజ్ గోయింగ్ గర్ల్స్, ప్రిస్క్రైబ్డ్ ఏజ్ 9 to 26 years బిఫోర్ మ్యారేజ్, ఆల్ గర్ల్స్ షుడ్ గెట్ దిస్ వ్యాక్సినేషన్ డన్ అమ్మా. ఎందుకంటే సర్వైకల్ క్యాన్సర్ నుంచి ఆల్మోస్ట్ 95% ప్రొటెక్షన్ ఉంటుంది వ్యాక్సినేషన్ వేయించుకుంటాం వల్ల. అంటే ఓన్లీ అమ్మాయిలు, ఓన్లీ గర్ల్స్ మీరు చెప్పిన 9 to 26 years అబ్బాయిలకు కూడా వేయచ్చా, ఓన్లీ అమ్మాయిలకే వేయాలంటారా? అబ్బాయిలకు కూడా కొన్ని ఉంటాయి కదా, వాట్స్, పినైల్ క్యాన్సర్స్, వీటి థ్రోట్ క్యాన్సర్స్, వీటి నుంచి ప్రొటెక్షన్ ఉంటుందమ్మా అబ్బాయిలకు కూడాను. ఇప్పుడు అబ్బాయిలకు కూడా గార్డసిల్ 9 అనేది వచ్చింది, అది అబ్బాయిలకు కూడా వేయొచ్చు. ఓకే. అండ్ వన్ మోర్ థింగ్ అండి, మీరు 26 అన్నారు, అంటే 26 ఏవో ఉన్న వాళ్ళు వేసుకోకూడదా, లేదా వేసుకున్న ఫలితం ఉండదంట? వేసుకున్నా కూడా అంత పెద్ద అంటే బిఫోర్ సెక్షువల్ ఎక్స్పోజర్ వేసుకోవాలమ్మా. దాని తర్వాత వేసుకున్నా కూడా అంతగా అంటే ముందే అంత ఉపయోగం ఉండదు. ఓకే. సో ఎన్ని డోసెస్ ఉండొచ్చండి? యూజువల్ గా ప్రిస్క్రైబ్ 3 doses అమ్మా. కొన్ని స్టడీస్ 2 doses కూడా చాలా ఉన్నాయి, కొన్ని స్టడీస్ అసలు 1 dose కూడా సరిపోతుందని ఉన్నాయి. బట్ యూజువల్ గా ప్రిస్క్రైబ్ స్టాండర్డ్ ఆఫ్ కేర్ మాత్రం 3 doses. ఓకే అండి, రైట్ అండి, రైట్. అలాగే ఓవేరియన్ క్యాన్సర్, మన కమింగ్ టు ఓవేరియన్ క్యాన్సర్, యాక్చువల్గా ఓవేరియన్ క్యాన్సర్ కూడా చాలా మందికి చూస్తున్నాము. సో రీజన్ ఏంటంటారు, అండ్ దీని సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? ఓవేరియన్ క్యాన్సర్ యూజువల్ గా బయటపడేసరికి 70% ఆఫ్ ద ఉమెన్ లో 3rd stage 4th stage లోనే వస్తారు. ఎందుకంటే ఓవేరియన్ క్యాన్సర్ కి చాలా సటిల్ సిమ్టమ్స్ ఉంటాయి. అంటే అన్నం అరగనట్టు ఉంటాము, కొంచెం తినగానే పొట్ట ఉబ్బరంగా ఉంటాము, అంటే మలమూత్ర విసర్జనలో తేడా ఉంటాం. అంటే ఆ ఓవేరియన్ ట్యూమర్ ఉండి అక్కడ మధ్యలో ఉంటుంది కదా, ఉండి ముందున్న యూరిన్ సంచిని అనుకున్న ఈ అది మోషన్ సంచిని ప్రెస్ చేసి ఎక్కువసార్లు ఫ్రీక్వెన్సీ ఆఫ్ యూరినేషన్, ఎక్కువసార్లు మోషన్కి వెళ్ళాల్సి వస్తాం, ఎక్కువసార్లు యూరిన్కి వెళ్ళాల్సి వస్తాము. ఇవన్నీ సిమ్టమ్స్ ఉంటాయమ్మా. కానీ ఇవన్నీ సిమ్టమ్స్ అంటే డైలీ లైఫ్ లో వాళ్ళు ఏంటి, ఏదో తినాలి అరగలేదులే, ఏదో అజీర్ణం చేసింది, లేదో గ్యాస్ట్రైటిస్ గ్యాస్ ఫామ్ అయింది అని చాలా వరకు వాళ్ళు ఏదో టాబ్లెట్స్ తీసుకొని రెమెడీస్ తీసుకొని చివరి స్టేజ్ వరకు వాళ్ళు డాక్టర్ సంప్రదించరు అనమాట. ఓకే. అండ్ లేట్ స్టేజెస్ లోనే వస్తారు. ఓకే అండి. అండ్ ఇంకొకటి, ఓవేరియన్ క్యాన్సర్ అంటే చాలా మంది ఒకవేళ యంగ్ ఏజ్ వాళ్ళకి వచ్చినట్లయితే పిల్లలు పుట్టడంలో ఏమైనా ప్రాబ్లమ్స్ తలెత్తే అవకాశం ఉందా, లేదా ఈవెన్ మన గైనిక్ సంబంధించి కూడా కొన్ని పార్ట్స్ కూడా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి, సో పిల్లలు పుట్టడానికి ఏమైనా టీనేజ్ గర్ల్స్ లో కొన్ని ఓవేరియన్ క్యాన్సర్స్ వస్తాయి, జర్మ్ సెల్ ట్యూమర్ ఆఫ్ ద ఓవరీ అని అంటారు అనమాట. అలా వచ్చినప్పుడు టీనేజ్ స్కూల్ 14-15 years 16-17 అలా 12 నుంచి 16 ఎక్కువ 18 years వరకు కనిపిస్తాయి అన్నమాట ఈ
జర్మ్ సెల్ ట్యూమర్స్ ఆఫ్ ద ఓవరీ. అది క్యాన్సర్ ఏనమాట. కానీ అది అలా వచ్చినప్పుడు ఒక్క ఓవరీ తీసేసి తర్వాత ఇంకెక్కడ స్ప్రెడ్ అయితే అక్కడ కూడా తీసేసి కీమోథెరపీ, వాళ్ళు చాలా కీమో సెన్సిటివ్ ఉంటాయి ట్యూమర్స్. 4 cycles ఆఫ్ యూజువల్ గా కీమోథెరపీ ఇస్తాం వలన ఈ ట్యూమర్స్ మొత్తం పోతుంది. అండ్ తర్వాత వాళ్ళు నార్మల్ లైఫ్ లీడ్ చేస్తారు. చాలా మంది ఇలా ట్రీట్మెంట్ తీసుకున్నాక అదర్ ఓవరీ ఉంటుంది కాబట్టి పెళ్లి చేసుకొని పిల్లలు కూడా పుడతారు వాళ్ళకి. సో దాన్ని తీసేస్తే మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు అంటారు ఆఫ్టర్ దట్. ఒక ఓవరీ జర్మ్ సెల్ ట్యూమర్ లో ఒక ఓవరీ తీసి ఒక ఓవరీ ఉంచుతామన్నమాట. ఓకే అండి. అండ్ ఇంకొకటి, ఇప్పుడు ఈ ట్రీట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వీటికి మెడికేషన్ ద్వారా మనం తగ్గించే అవకాశం ఉంటుందా, లేదా సర్జరీ కంపల్సరీ, లేదా థెరపీస్ కంపల్సరీ అంటారు? ఈ బ్రెస్ట్ అవ్వచ్చు. యూజువల్ గా అన్ని సాలిడ్ ట్యూమర్స్ మల్టీ మోడాలిటీ ట్రీట్మెంట్ ఇస్తాము. మల్టీ మోడాలిటీ ట్రీట్మెంట్ అంటే సర్జరీ, కీమోథెరపీ, రేడియోథెరపీ అన్ని అన్నమాట. అన్ని మిక్స్డ్ గా ఇస్తారు. మిక్స్డ్ గా అన్ని మిక్స్ చేస్తూ 1 by 1 ఇస్తూ ఉంటారు. అన్ని మిక్స్ అంటే అది మామూలుగా ప్రోటోకాల్. బట్ ఎవరికి ఏమి ఉపయోగపడుతుందో తెలియదు మనకి. అలా వాళ్ళ ట్యూమర్ బయాలజీని బట్టి వాళ్ళ కేసుని బట్టి వీల్ డిసైడ్ వాట్ టు గివ్ అండ్ వాట్ నాట్ టు గివ్ అనేది. ఓకే అండి. అంటే జనరల్ గా ఇది వచ్చిన తర్వాత మీరు ఎంత టైంలో, అంటే వాళ్ళు ఎంత టైంలో ట్రీట్మెంట్ తీసుకుంటే కంప్లీట్ గా వాళ్ళు దాని నుంచి బయటపడే అవకాశం ఉందంటారు? అంటే క్యాన్సర్ అనేది యూజువల్ గా ఒక్క రోజులోనే 2 రోజుల్లోనే డబుల్ స్ప్రెడ్ అయ్యేది ఏమి ఉండదమ్మా. బట్ మరీ డిలే అయితే చేయకూడదు. వాళ్ళు ఒక డెసిషన్ కోసం ఒక ఫ్యూ డేస్, 3-4 days 1 week తీసుకుంటే పర్వాలేదు. కానీ మరీ డిలే అయితే చేయకూడదు. సో డిలే చేయకూడదు. అండ్ ట్రీట్మెంట్ కి ఎంత టైం పడుతుంది? లైఫ్ టైం మెడిసిన్ ఏమైనా వాడాల్సి ఉంటుందంటారా ఒకవేళ ఈ క్యాన్సర్స్ వచ్చిన వాళ్ళు? ట్రీట్మెంట్ కంటే ఇప్పుడు దాన్ని బట్టి అమ్మా, ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ అనుకోండి, ఫస్ట్ కీమో ఇవ్వాలా, ఫస్ట్ సర్జరీ చేయాలని డిసైడ్ చేస్తాం. దాని ప్రకారం ఫస్ట్ కీమో ఇస్తే తర్వాత సర్జరీ చేసి తర్వాత రేడియోథెరపీ ఇస్తాము. ఒకసారి టార్గెటెడ్ థెరపీ ఉంటే అది కంటిన్యూ అవుతుంది అనమాట. ఫస్ట్ సర్జరీ చేసిన తర్వాత ట్యూమర్ బయాలజీ మంచిదే, ఒకసారి కీమో కూడా అవసరం పడదు, రేడియేషన్ ఇస్తాం అనమాట. ఎల్డర్ పీపుల్, ERPR పాజిటివ్ టైప్ ఆఫ్ ట్యూమర్ కి. అంటే ఇప్పుడు ఈవెన్ ఓవేరియన్ క్యాన్సర్ అయినా కూడా అడ్వాన్స్ స్టేజ్ లో పేషెంట్ జనరల్ కండిషన్ బాగాలేకపోతే ఫస్ట్ కీమో ఇచ్చి తర్వాత సర్జరీ చేస్తాము. కొన్ని ఒక్కొక్కసారి ఫస్ట్ సర్జరీ చేసిన తర్వాత కీమో ఇస్తాం. ఆ పేషెంట్ బట్టి ఇన్విజిలైజేషన్ అన్నమాట డిసైడ్ చేస్తాము. ఓకే అండి. అండ్ ఇంకొకటి, ఈ క్యాన్సర్స్ ఏవైతే ఉన్నాయో అవి జెనెటికల్ గా కూడా వచ్చే అవకాశం ఉంది. అంటే పేరెంట్స్ కు అనుకోండి, ఒకవేళ పిల్లలకి వచ్చే అవకాశం ఎంత? హెరిడిటరీ క్యాన్సర్ సిండ్రోమ్స్ అంటారమ్మా. ఎస్పెషల్లీ బ్రెస్ట్ అండ్ ఓవేరియన్ క్యాన్సర్ వంశ పారంపర్యంగా వచ్చే అవకాశాలు ఉంటాయి. మన ఒక జనరేషన్ లో అంటే ఇద్దరికి కన్నా ఎక్కువ మందికి ఉన్నప్పుడు మనం డెఫినెట్ గా వాళ్ళ హిస్టరీ తీసుకోవాలి. ఇప్పుడైతే బ్లడ్ ఒక చిన్న బ్లడ్ టెస్ట్ లో జెనెటిక్ టెస్ట్ చేసి బ్లడ్ నుంచి జీన్ ఐసోలేట్ చేసి పాజిటివ్ నెగిటివ్ అని తెలుసుకోవచ్చు. ఒకవేళ పాజిటివ్ వస్తే ముందస్తుగా మనం జాగ్రత్తలు తీసుకోవచ్చు అమ్మా. అంటే మీరు అంటున్నారు పేరెంట్స్ కి ఒకవేళ ఉన్నట్లయితే ఈ టెస్ట్ చేయించుకుంటే వచ్చే అవకాశం ఉందా లేదా అనేది క్లియర్ గా తెలుస్తుందా? అవును, క్లియర్ గా తెలుస్తుందమ్మా. పాజిటివ్ నెగిటివ్ అనేది తెలుస్తుంది. ఓకే. అండ్ ఒకవేళ నెక్స్ట్ అయితే పర్వాలా, పాజిటివ్ అయితే మనం మన ప్రికాషన్స్ మనం తీసుకోవాలి. అంటే రిస్క్ రిడక్షన్ సర్జరీస్ అంటాం అనమాట. ఇప్పుడు హాలీవుడ్ యాక్ట్రెస్ యాంజెలినా జోలీ అప్పుడు ఒక పెద్ద న్యూస్ గా వచ్చింది కదా, ఆవిడ బ్రకా పాజిటివ్ అయింది, బైలేటరల్ మాస్టెక్టమీ రీకన్స్ట్రక్షన్ చేయించుకుంది అని. అప్పుడు US టీవీలో చాలా డిబేట్ వచ్చింది వీటి గురించి. తర్వాత ప్రొఫిలాక్టిక్ మాస్టెక్టమీ రేట్స్ కూడా US లో పెరిగినాయి అనమాట. సో అది పర్సనల్ డెసిషన్. అది బ్రకా పాజిటివ్ అయితే సేఫ్ సైడ్ అంటే బైలేటరల్ మాస్టెక్టమీ చేసి కొంతమంది రీకన్స్ట్రక్షన్ చేయించుకుంటారు. లేకపోతే అది ఇండివిజువల్ డెసిషన్. లేకపోతే వాళ్ళని కౌన్సిల్ చేసిన తర్వాత వాళ్ళు స్ట్రిక్ట్ గా స్క్రీనింగ్ ప్రోటోకాల్ ఫాలో అయినా కూడా సరిపోతుంది. అంటే 6 months కి మ్యామోగ్రఫీ, నెక్స్ట్ 6 months కొంత రిస్క్ అనేది ఉంటుంది. బట్ దే కెన్ ఫాలో స్ట్రిక్ట్ స్క్రీనింగ్ ప్రోటోకాల్. ఈ 6 months కి మ్యామోగ్రఫీ అయితే నెక్స్ట్ 6 months కి MRI తీస్తాం అనమాట. ఓకే. సో ముందే కొంచెం సేఫ్ సైడ్ ఓవేరియన్ క్యాన్సర్ పిల్లలు పుట్టిన తర్వాత, ఫ్యామిలీ కంప్లీట్ అయిన తర్వాత ఓవేరియన్ క్యాన్సర్ రిస్క్ తగ్గిస్తానికి ఓవరీస్ 2 లాప్రోస్కోపిక్ ఓవేరియన్ రిమూవల్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఓకే అండి, రైట్ అండి. అంటే ఇప్పుడు ఫైనల్ గా చెప్పాలి అంటే జనరల్ గా ఈ క్యాన్సర్స్ అనేది మనం కొంచెం అవేర్నెస్ కల్పించాలి అంటే, సో ఇంకా ఇప్పుడున్న యంగ్ జనరేషన్ కావచ్చు, వాళ్ళకి ఎటువంటి మీరు ఏం చెప్తారు? వాళ్ళకి కొంచెం కేర్ఫుల్ గా ఉండాలంటే కేర్ఫుల్ గా అంటే ఫస్ట్ ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అంటారు కదా. ప్రైమరీ ప్రివెన్షన్ అంటే అది అసలు రాకుండా మంచి లైఫ్ స్టైల్ లీడ్ చేస్తాము. అంటే ఫుడ్ కంటైన్ లాట్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్, గుడ్ ఈటింగ్ హ్యాబిట్స్ అండ్ ఎక్సర్సైజ్ చేస్తాం. వ్యాయామం చేసి
ఊబకాయం లేకుండా తగ్గించుకోవటం, అంటే అంటే ఒబేసిటీని అవాయిడ్ చేస్తాము. ఇంకా ఇంకా ఏంటంటే స్క్రీనింగ్ టెస్ట్ రెగ్యులర్ గా చేయించుకోవటం. చాలా మంది మన దేశంలో స్త్రీలు ఏంటంటే స్క్రీనింగ్ అనగానే భయపడతారు, వాళ్ళకంటే ఇంట్రెస్ట్ ఉండదు ఎంత చెప్పినా కానీ. నేను చెప్తాను, ఒక్క చీర ఖరీదు కాదమ్మా ఈ స్క్రీనింగ్ టెస్ట్లు. సంవత్సరానికి ఒక చీర కొనుక్కోలేదు అనుకోని టెస్ట్ చేయించుకొని చాలా మంది లైఫ్ సేవ్ అవుతాయని అలా చెప్తే భయం అంటారు. భయం అంటే ఇప్పుడు ప్రతి ఉమెన్ కూడా ఏదో గ్రూప్స్ లో ఉంటుంది, అందరు కలిసి వెళ్ళి చేయించుకోండి. ఎర్లీ డిటెక్షన్ అంటే ఎన్ని అడ్వాన్స్ వచ్చినా ఎన్ని మందులు వచ్చినా కానీ కీ టు సక్సెస్ ఇన్ లాంగ్ టర్మ్ సర్వైవల్ ఇస్ ఎర్లీ డిటెక్షన్ అమ్మా. ఎర్లీగా డిటెక్ట్ అయితే క్యూర్ రేట్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. రైట్ అండి, రైట్. గీతా నాగశ్రీ, ధూమపానం, మద్యపానం, ఈ అలవాటు డ్రగ్స్ వీటికి దూరంగా ఉండాలన్నమాట. ఓకే ఓకే అండి, మన కాలర్ ఉన్నారు, మాట్లాడేద్దామండి. గీత గారు, శకుంతల గారు అమలాపురం నుంచి. హలో 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 శకుంతల గారు, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. హలో మేడం, చెప్పండి అమ్మా. అది నాకు ఇది వరకు 10 years బ్యాక్ క్యాన్సర్ వచ్చింది మేడం. జస్ట్ ఎవరికండి? నాకే మేడం. చెప్పండి, ఏం క్యాన్సరు? అది మామూలు కొత్త దగ్గర మేడం క్యాన్సర్. ఎక్కడ క్యాన్సర్ అండి? అదే బొడ్డు దగ్గర వచ్చింది మేడం, పొట్టలో అంటండి, పొట్టలో అంటున్నారు ఆవిడ. అంటే ఓవేరియన్ క్యాన్సరా? పొట్టలో అంటే ఏంటమ్మా, ఏ టైప్ ఆఫ్ క్యాన్సర్ అని తెలిస్తే మేము ఏమైనా సలహా ఇవ్వచ్చు. క్యాన్సర్ లో పేర్లు ఉన్నాయి మేడం. ఓకే సరే అండి, ఇప్పుడు మీ ప్రాబ్లం ఏంటి? ఇప్పుడు తగ్గిపోయిందా? దాని ట్రీట్మెంట్ తీసుకున్నారా? తగ్గింది మేడం. ఇప్పుడు మళ్ళీ అది మనకి వస్తుందా లేదా ఇంకా ఏ టెస్ట్ చేయించుకోవాలని. ఓకే అండి, ఎస్ నేను చెప్తాను. గీత గారు, యాక్చువల్గా ఆవిడకి వచ్చి తగ్గిందంట. సో ఒకవేళ మళ్ళీ వచ్చే అవకాశం ఉందా? ఒకవేళ రాకుండా ఉండాలన్నా లేదా తెలియాలంటే టెస్ట్లు ఎలాంటివి చేయించుకోవాలి? ఇప్పుడు ఏ క్యాన్సర్ అయినా అయిపోయిన తర్వాత ఒక ప్రోటోకాల్ ఉంటుందమ్మా. ఎవ్రీ 3 months, ఫస్ట్ 2 years వరకు ఎవ్రీ 3 months డాక్టర్ ని సంప్రదించాలి. వాళ్ళు కొన్ని హిస్టరీ అడిగి రెలవెంట్ టెస్ట్ చేస్తారనమాట. ఓకే, 2 years దాటాక ఎవ్రీ 6 months. ఓకే అండి, రైట్ అండి. 2 to 5 years, 5 years తర్వాత ఇయర్లీ. రైట్ అండి. శకుంతల గారు, అర్థమైంది కదా? అంటే మీకు 2-3 months కానీ లేదా 6 monthsకి ఒక టెస్ట్ ఉంటుందంటే మీరు రెగ్యులర్గా డాక్టర్ని కన్సల్ట్ అవుతూ ఉంటే వాళ్ళు ఆ టెస్ట్లు చేస్తారు. సో మీరు అలా ప్రికాషన్స్ తీసుకోవచ్చండి. ఓకే అండి, గీతా నాగశ్రీ గారు చాలా చక్కగా క్యాన్సర్ గురించి క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అలాగే దాని ట్రీట్మెంట్ అవ్వచ్చు లేదా టెస్ట్లు అవ్వచ్చు, చాలా క్లియర్గా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ అస్ అండి, గీతా నాగశ్రీ గారు. రైట్ అండి, చూసారు కదా? అంటే రీసెంట్గా మహిళల్లో ఎక్కువగా వినిపిస్తున్న ఈ క్యాన్సర్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చారు. అలాగే ట్రీట్మెంట్స్ కూడా అన్ని అందుబాటులో ఉన్నాయి. ఒకవేళ మీరు ఈ ప్రాబ్లమ్స్తో ఫేస్ చేసినట్లయితే వెంటనే డాక్టర్ని కన్సల్ట్ అయితే వెంటనే వీలైనంత త్వరగా ట్రీట్మెంట్ తీసుకుంటే బెటర్. ఇది ఇవాల్టి మన ప్రైమ్ హెల్త్. నమస్తే.